హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 33. వర్ష, నువ్వు లోపలికి వెళ్ళి పూజా గది నుండి హారతి తీసుకుని నాకు నా బంగారానికి హారతి అంటాడు. అతడు చెప్పింది అర్థం కాకున్నా సరే కూడా ఎదురు మాట్లాడకుండా ఆయు చెప్పినట్టు చేస్తుంది వర్ష. అదంతా వింటున్న ఆనంద్ గారికి కోపం ఎక్కువైపోయి, ఆయు, నువ్వు ఈ పిల్లతో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటాడు కోపంగా. అయినా అది చెప్పడానికి మీరెవరు? ఇది మీ ఇల్లు కూడా కాదే అని అంటాడు. అంటే నువ్వు నా కొడుకు అయినప్పుడు నాకు ఆ మాత్రం అధికారం లేదా అంటాడు ఆనంద్ కోపంగా. ఉంది, కానీ ఈ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో చెప్పాల్సింది తను అంటాడు ఊర్వి వైపు చూస్తూ. అంటే 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 ఏముంది, ఈ ఇల్లు తనది కాబట్టి. మిస్సెస్ ఊర్వి ఆయు హార్మోనిది. తను నా భార్య కాబట్టి అంటాడు ఊర్వి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి అనుకుంటూ. ఆనంద్ గారు షాక్తో నో సౌండ్. దేవయానికి ఆయు చెప్పింది విని షాక్ అవుతుంది. అసలైతే ఈ ఫోటోలు చూపించి ఊర్వి క్యారెక్టర్ లేని దానిలా చేసి ఆయు నుండి దూరం పంపిద్దాం అనుకుంది. ఈషాతో ఏదో ఒక విధంగా నాటకం ఆడి ఆయుతో పెళ్లి జరిపించి అంతా తన గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకుంది. పాపం, చాలా పెద్ద ప్లానింగే. కానీ ఆయు ఊర్విని పెళ్లి చేసుకున్నాడు అని తెలియగానే ఆమె కట్టుకున్న మేడలన్నీ కూలిపోయినట్టే అనిపించింది దేవయానికి. నేను నమ్మను. అయినా మీ ఇద్దరికి పెళ్ళైతే ఆవిడ గారి మెడలో తాళి కాలికి మెట్టులు ఏవి అని ఉక్రోహంగా అడుగుతుంది దేవయాని. ఈషా కూడా, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. ఇంకో 2 రోజుల్లో అఫీషియల్గా ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి కూడా డేట్ ఫిక్స్ చేసుకుని సాంప్రదాయంగా అందరి ముందు తన మెడలో తాళి కడతాను అంటాడు గంభీరంగా ఆయు. అంటే దిక్కు మొక్కు లేని దాన్ని ఆర్మానీ కుటుంబానికి కోడలు చేస్తావా? దీనికి నేను ఒప్పుకోను. మర్యాదగా మాటలు రానివ్వండి ఆనంద్ గారు. నా భార్య గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఇక్కడ నుండి మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అయినా నాకు మీ అనుమతితో ఏమీ పని లేదు. ఎక్కువగా మాట్లాడకుండా మీరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోండి. లేకపోతే నా సెక్యూరిటీకి పని చెప్పవలసి వస్తుంది. ఆయు అని కోపంతో వస్తుంది ఆనంద్ గారి గొంతు. ష్, అరవకు. ఇంకెప్పుడు ఇటువైపు రావద్దు అని చెప్పి వెళ్ళమన్నట్టు బయటికి చెయ్యి చూపిస్తాడు ఆయు. కోపంతో ఆనంద్ గారు, షాక్తో దేవయాని, ఊర్విపై కసితో ఇషా అక్కడి నుండి ముగ్గురు వెళ్ళిపోతారు. ఊర్వి మాత్రం కంటి నిండా నీళ్లతో తలదించుకునే ఉండిపోతుంది. వాళ్ళ మాటలు ఎంత వద్దన్నా సరే గుర్తుకు వస్తూ ఉంటే ఊర్వి మానసిక పరిస్థితిని అంచనా వేసి ఆమె మొహాన్ని ప్రేమగా చేతుల్లోకి తీసుకుని ఆమె కన్నీళ్లు చెంపను చేరకుండా తన పెదాలతో కళ్ళపై ముద్దు పెట్టుకుంటూ కన్నీటిని తుడుస్తాడు. ఎందుకు సార్ నేనంటే మీకు ఎంత ప్రేమ? అయినా నేనేం చేశాను సార్ మీకోసం? అయినా నా కోసం ఇన్నిన్ని మాటలు పడుతున్నారు. అసలు మీ ప్రేమకి నేను అర్హురాలేనా అంటుంది అతని కళ్ళలోకి చూస్తూ. ఆమె అడిగిన దానికి చిన్నగా నవ్వి, నువ్వు మాత్రమే అర్హత ఉన్నదానివి బంగారం. అంటే నా కోసం ఏమైనా చేస్తేనే ప్రేమించాలా? అలా చేస్తే అది ప్రేమే కాదు బంగారు, బిజినెస్ అవుతుంది. నా కోసం నువ్వు పడే తపన నాకు ఇష్టం. నా గురించి నువ్వు ఆలోచించే విధానం ఇష్టం. కేవలం నేను నీ దగ్గర మాత్రమే నేను నేనుగా ఉండగలను. నిన్ను చూడగానే ఎందుకో నా మనసుకి కలిగే ప్రశాంతత, అది మాటల్లో చెప్పలేను బంగారు. కానీ ఒక్క మాట నిజం, నువ్వు లేకుండా నేను ఉండలేను బంగారం. నాకు నీ ప్రేమ కావాలి. జీవితాంతం నీతో గడపాలి అంటాడు ఆమెనే ఆరాధనగా చూస్తూ. అతని ప్రేమకు మురిసిపోతూ ఇక మునివేళ్లపై నిలబడి ఆయు నుదుటిపై తన పెదాలు నిలుపుతుంది ప్రేమగా. కళ్ళు మూసుకుని పరవశంగా అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నది కూడా మర్చిపోయి అలానే ఉండిపోతారు. పూజా గదిలో నుండి హారతి ప్లేట్తో వచ్చిన వర్ష, ఆయు, ఊర్వీలు అలా ఉండడం చూసి దేవుడా అనుకుని చిన్నగా దగ్గుతుంది. ఆ సౌండ్కి ఇద్దరు దూరం జరిగి నిలబడితే ఆయువుకి ఊర్వికి కలిపి దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి రమ్మంటుంది. బంగారు, నేను ఫ్రెష్ అయి వస్తాను, లంచ్ చేద్దామని పైకి వెళ్ళిపోతాడు. అతను అలా వెళ్ళిపోగానే ఊర్విని సోఫాలో కుదేసి తను కూడా కూర్చుని, ఇప్పుడు చెప్పు, ఆయు సార్ చెప్పింది నిజమా? మీరు మ్యారేజ్ చేసుకున్నారా అని అడుగుతుంది.
అవును. నాకు కూడా తెలియకుండా జరిగిపోయింది. కాదు, కాదు జరిపించారు. అబ్బా! ఏంటే సరిగ్గా చెప్పు. అసలేం జరిగింది? అని అంటుంది వర్ష. ఇంక వర్షకి జరిగింది మొత్తం చెప్పింది. ఎలా ఇంటికి తీసుకొచ్చాడో కూడా చెప్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది డార్లింగ్. నువ్వు, ఆయుష్ సార్ బాగుంటారు అని సంబరపడిపోతుంది. అంతలో ఏదో గుర్తుకు వచ్చినట్టుగా వర్ష ఒకసారిగా సైలెంట్ అయిపోతుంది. ఆమెని చూసి ఏంటే అలా అయిపోయావు అంటుంది ఊర్వి. డార్లింగ్, ఈ విషయం రాజ్‌కి తెలిస్తే ఏం చేస్తాడో నాకు భయంగా ఉందే అంటుంది. అవును, నేను కూడా మర్చిపోయాను. ఈవినింగ్ నేనెక్కడ ఉన్నా సరే వచ్చి కలుస్తానని చెప్పాడు రాజు. అతను ఇక్కడికి వచ్చి ఈ విషయం తెలిస్తే ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందేమోనే అంటుంది భయంగా. ఊర్వి అవునే, అసలే మెంటల్ వాడికి. ఆయువుతో గొడవ పడినా పడతాడు. ఎవరు బంగారు గొడవ పడేది అని ఫ్రెష్ అయ్యి స్టెప్స్ దిగుతూ వస్తూ అడుగుతాడు వాయు. ఇంకంతే వర్ష ఊర్విలు మొహమొహాలు చూసుకున్నారు. నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు అన్నట్టు. వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి సమాధానం లేకపోయేసరికి అటువైపు చూస్తాడు. ఇంకా స్లీవ్స్ ఫోల్డ్ చేసుకుంటూ వాళ్ళేదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిసి అతనే టాపిక్ మార్చేసి సరే సరేలే బంగారు లంచ్ చేద్దాం రండి అని టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. హమ్మయ్య అనుకుని టేబుల్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే వర్ష ఫోన్ రింగ్ అవుతుంది. డిస్‌ప్లే మీద హాస్పిటల్ నంబర్ చూసి లిఫ్ట్ చేస్తుంది. అర్జెంట్ సర్జరీ కోసం హాస్పిటల్ నుండి వర్షకి ఫోన్ రావడంతో సరే సరే వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేసి ఊర్వికి అయ్యో లంచ్ చేయలేదు. పర్వాలేదు. చాలా అర్జెంట్ డార్లింగ్. నేను వెళ్ళాలి. నైట్‌కి వచ్చేస్తాను. అబ్బా! ఒక నిమిషం ఆగు అని ఫాస్ట్‌గా కిచెన్‌లోకి వెళ్ళి అక్కడ ఉన్న మేట్స్‌కి చెప్పి ఒక లంచ్ బాక్స్ తీసుకుని టేబుల్‌పై ఉన్న ఐటెమ్స్ అన్నీ ప్యాక్ చేసి వర్షకి ఇస్తుంది. సరే లవ్ యూ డార్లింగ్ అని ఆయువు చూస్తున్నాడో లేదోనని చూసి ఊర్వికి చిటుక్కున బుగ్గపై ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక చిన్నగా నవ్వుకుంటూ టేబుల్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఊర్వి ఆయువు పక్కన కూర్చోబోతుంటే ఆమె చెయ్యి పట్టుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అతను చేసిన పనికి కంగారుగా చుట్టూ చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో హమ్మ ఎవరూ చూడలేదు అనుకుని చిరుకోపంగా ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? ఎవరైనా చూస్తారు. ఎవ్వరు చూడరు. అందరూ బయటికి వెళ్ళిపోయారు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోయే వరకు ఎవ్వరూ రారు అని అంటాడు. అయితే మాత్రం ఏంటి అయ్యగారు గారు ఇలా హాల్లోనా? లేదు లేదు బంగారు, నేను నీకు ఒక్క క్షణం కూడా దూరంగా ఉన్నా నాకు ఊపిరి ఆడట్లేదు. నీకు దూరంగా ఉన్న ఈ వారం రోజులు అసలు నీ దగ్గరికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ దగ్గరికి వచ్చేయాలి అనుకున్నా. అసలు ఒక్క రోజులో ఎన్ని గంటలు పనిచేశానో నాకే తెలుసు బంగారు. నీ స్పర్శ లేక, నిన్ను చూడకుండా అసలు నాకు ఎంత కష్టంగా గడిచిందో. మళ్ళీ ఒంటరి అయిపోయానేమో అనిపించింది. అందుకే ఇక ఊర్వికి ఒక్క క్షణం ఆమెని ఎంతగా మిస్ అయ్యాడో తెలుస్తూ ఉంటే అతని మెడ చుట్టూ చేతులు వేసి చిన్నగా అతని తలలో చెయ్యి పెట్టి నిమిరింది ప్రేమగా. ముందు కొంచెం ఏమైనా తినండి అని చేతులు తీసి అతని నుండి దూరం జరగబోయింది. కానీ ఆయువు ఆమెని జరగనివ్వలేదు. ఏంటి అన్నట్లు చూసింది. నువ్వే తినిపించు బంగారు. ఇలానే ఉండి అన్నాడు. ప్లేట్లో అన్నీ పెట్టి అతనికి ఒక్కొక్క ముద్ద పెడుతూ ఉంటే ఆమెనే ఇష్టంగా చూస్తూ తింటున్నాడు వాయు. బంగారు నువ్వు కూడా తినమ్మా అని అతడు తీసుకుని ఆమెకు తినిపించాడు. ఒకరికొకరు తినిపించుకుంటూ ఉన్నారు ప్రేమగా. ఇక ఒకరిపై ఒకరుకున్న అనంతమైన ప్రేమని కళ్ళతోనే తెలుపుకుంటున్నారు ఇద్దరు. కడుపు నిండా తినిపించి ఆమె కూడా తినేసింది. ఇంకిద్దరూ అయిపోయాక పక్కన పెట్టేసి వాష్ చేసుకున్నాక ఆమెను అలానే చేతుల్లోకి తీసుకుని రూమ్‌లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏంటి అయ్యగారు ఇలా తీసుకొచ్చారు? ఈరోజు ఆఫీస్ వర్క్ ఏం చేయలేదు. మెయిల్స్ కూడా చెక్ చేసుకోవాలి అంటుంది. కానీ, కానీ ఆమె చెప్పింది ఏమీ వినిపించుకోకుండా, సరే అవన్నీ నేను చూసుకుంటాను బంగారు. నువ్వు నాకు పక్కన లేక నాకు నిద్ర కూడా పట్టలేదు అని ఆమె ఒళ్ళోనే తల పెట్టి కళ్ళు మూసుకుంటాడు. తన ప్రియసఖి తనతో ఉంది అంటేనే ధీమా. తన ప్రాణం ఒడిలోనే ఉన్నాను అనే తృప్తితోనే కళ్ళు మూసుకోగా ఆయువుకి నిద్ర పట్టేసింది. ఊర్వి ఏదో చెప్పబోయే లోపే ఆయువు నిద్రలోకి జారుకున్నాడు. అతన్ని చూసి ప్రశాంతంగా కనబడుతున్న అతని మొహాన్ని చూసి చిన్నగా నవ్వుకుంది ఊర్వి. అతడు పూర్తిగా నిద్రపోయాక నెమ్మదిగా అతని తలని పిల్లో కింద పెట్టి
బెడ్‌షీట్ సరిగ్గా పెట్టి, ఏసీ నార్మల్‌గా పెట్టి, అక్కడే సోఫాలో కూర్చొని, ఇక పక్కనే ఆయు ల్యాప్‌టాప్ తీసుకొని ఓపెన్ చేసింది. కానీ దాని పాస్‌వర్డ్ అడగడం మర్చిపోయిందే. ఆయు బర్త్‌డే డేట్‌ని టైప్ చేసింది. నో యూజు. కంపెనీ కామన్ పాస్‌వర్డ్ టైప్ చేసింది. నో యూజు. ఛ! అని ఆయువుని చూసింది. నిద్రలో కూడా చిన్నగా నవ్వుతున్నట్టు ఉంది. ఇక అది చూడగానే ఊర్వికి నాకు ఓపెన్ చేయటం రావట్లేదు అని నవ్వుతున్నావా? నేను ఓపెన్ చేస్తా చూడు అని కళ్ళు మూసుకుని ఆలోచనలో పడింది. ఏమై ఉంటుంది అని ఆమె ఆలోచనలు మాటలు వినిపిస్తూ ఉన్నట్టు ఉన్నాయి ఆమెకి. ఆయు మాటలు. అతన్ని పరిచయం దగ్గర నుండి గుర్తు తెచ్చుకుంటుంది. ఊర్వికి ఏదో తట్టినట్టుగా వెంటనే కళ్ళు తెరిచి ఇందాక ఆయువన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ టైప్ చేసింది. ఊర్వి ఆయు ఆర్మాని ల్యాబ్ ఓపెన్ అయ్యింది. చిన్నగా నవ్వుతూ ఆయువుని చూసింది. అంటే నా పేరునెప్పుడో అతని పేరుతో ముడివేసుకున్నాడన్నమాట. మరి ఇంత పిచ్చెలా ఆయు అసలు అని అనుకుంటూ ఉంది. వర్క్లో పడిపోయింది ఊర్వి. హలో నానమ్మ. రాజ్ ఎక్కడున్నావు? నానమ్మ. నేను బిజినెస్ వర్క్‌పై ముంబై వచ్చాను. మనవడి గొంతులో కనిపిస్తూ ఉన్న సంతోషం ఆవిడకి అర్థమయ్యింది. అతను వెతుకుతున్నది దొరికింది అనుకుంది. నువ్వు బాగున్నావా? ఆ! చాలా బాగున్నాను నానమ్మ. ఇంకా చాలా సంతోషంగా ఉన్నా కూడా అంటాడు. నాకు నిన్ను చూడాలని ఉంది నాయనా అంటుంది. మనవడి సంతోషం చూడాలని. 2 సంవత్సరాలు అసలు మనిషి మనిషిగా కూడా లేడు. ఎప్పుడు తిన్నాడో, ఎప్పుడు పడుకున్నాడో, అసలు మనిషి బ్రతికి ఉన్న శవంలా ఉండేవాడు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు వింటుంది మనవడి గొంతులో జీవం. దానికి కారణం అతని గదిలో ఉన్న ఫోటోలో ఉన్న అమ్మాయి అని తెలుసు. అందుకే చూడాలని ఉంది బామ్మగారికి. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.